ఇప్పుడు కొడాలి నాని గారి పరిస్థితి ఏంటి? ఉన్నారా, అందుబాటులో ఉన్నారా? ఏమన్నా అక్కడ రాము గారి అవినీతి ఆరోపణల్ని పసిగట్టి బయటికి తీసి ఏమన్నా గర్జించే పరిస్థితి కొడాలి నాని గారికి ఉందా? అసలు ఇప్పుడు కొడాలి నాని జాడ ఎక్కడ అంటే ఏం చెప్తారు? అసలు ఒక రోజున వెనిగల రాము గారి గురించి అన్నారు. ఆయన ఫ్లైట్ ఎక్కుతాడు, ఎలక్షన్ అయిన తెల్లారి సాయంత్రం 4 గంటలకు ఫ్లైట్ ఎక్కుతాడు, గన్నవరం దగ్గర చూసుకుందాం అన్నాడు. మేము ఆ రోజున అనుకున్నాం ఈయన ఎక్కడికి వెళ్ళాడు కనపడ, ఆ రోజున కనపడతలా. ఎలక్షన్ కౌంటింగ్ రోజున సాయంత్రం 4 గంటలకి ఉదయం 11:30కే కనపడతలా. 11:30 నుంచి ఇప్పుడు వరకు 100 రోజులు అయింది. 100 రోజులు ఎక్కడున్నాడు ఎవరు తెలుస్తుందో? గుడివాడలో కనపడితే మీరు కాడ చెప్పండి ఒక మాట మాకు కాడు. మేము కాడ చూస్తాం ఎలా ఉన్నాడు ఏంటో చూసుకుంటాం. అది కనుక్కుంటాం కదా, మాజీ ఎమ్మెల్యే కదా, అమ్మో నానిగారా అనుకుంటాం కదా, పట్టించుకుంటాం ఏంటి? అసలు ఎక్కడున్నాడో ఎవడో తెలుసుది. ఏది గుడివాడ చూపిస్తాడు 20 సంవత్సరాలు నా అడ్డా పీకుతా ఏ కనపడతానండి. పెద్ద పెద్దోళ్ళు చూసుకుంటారు ఆయన సంగతి, మనకెందుకు? మేము ఓటర్సమే లేపరమే. మాజీ ఎమ్మెల్యే కనబడట్లేదని మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మాజీ ఎమ్మెల్యే మాకెందుకు? ఆ పార్టీ నాయకులు ఇచ్చుకుంటారు. నేను ఆయనకి ఓటేయలేదు కదా, నేను ఓటైనప్పుడు నాకు మాజీ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అయితే గుడివాడ విధానంలో ఆయన చూసుకుంటారు. పెద్దలు చాలా మంది ఉన్నారు, ఆయన ఉప్పు తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడుక్కుంటారు. మనకెందుకు? మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు పనిచేస్తాం. బాబు గుడివాడ కొడాలి నాని గారు ఎమ్మెల్యే గారు తరు మనుషులారా, ఒకసారి కొడాలి నాని గారు కనపడతలేదు, ఒకసారి మీరు అందరూ కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజలారా ఒకసారి గుర్తు చేసుకోండి, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన, మన గుడివాడికి ఎంతో చేశారంట, అదంతా మీకు కూడా తెలుసు. దయచేసి ఒకసారి అర్థం చేసుకుని ఎమ్మెల్యే గారు కొడాలి నాని గారు ఎక్కడున్నారో కంప్లైంట్ ఇవ్వండి. దయచేసి ఆజుగానే తెలుసుకుని మీడియా ద్వారా మనకు కనపడతాడే విధానంలో చూసుకుందాం ఒకసారి. మీరు అందరితో పాటు నేను కూడా చూస్తా. ఓకే, థ్యాంక్ యూ. మీ ఎమ్మెల్యే గారు కాలువలు కూడా తీసి చెత్త కూడా ఆయనే తీస్తున్నాడు అంటే ఏంటి అసలు? ఎమ్మెల్యేకి ఎందుకు అంత కర్మ ఎందుకు పట్టింది అంటే ఏం చెప్తారు? ఇది కర్మ కాదండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వెనిగల రాము గారు ఈ అన్నా క్యాంటీన్లు పెట్టక ముందర అన్నం చూపించారు. పేదవాడికి అన్నం పెట్టి కడుపు నింపిన మనిషి ఆయన. ఎందుకంటే గుడివాడ నుంచి ఇవాళ ఎమ్మెల్యే వెనిగల రాము గారు గెలవటం చాలా సంతోషం. పారిశుద్ధ్య కార్మికులు అంటే ఇవాళ ఉన్నారు కానీ ఉన్నా సరే వాళ్ళ ఒక సేవ చేయడానికి వాళ్ళ వార్డుల్లో కానీ ఒక పరిశుభ్రత చూపించాలండి. ఎమ్మెల్యే చేస్తారు, మనం ఎందుకు చేసుకోలేం అని ఎమ్మెల్యే గారు వాళ్ళ గ్రామాల్లో ఒక నివేదిక చూపించబోతుంది. ఎగ్జాంపుల్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరు చేయాల్సిందే. వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ వార్డులో వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు శుభ్రం చేసుకుంటే ఎందుకు ఇది అవ్వదు? ఎందుకు శుభ్రం చేయదు? వాళ్ళ గుడివాడలో ఆయన చూసి మన గ్రామం మన శుభ్రత చాలా ఈ జన్మభూమి కార్మికులు చాలా బాగా మంచిగా ఉన్నాయి. నేను కూడా పాల్గొన్నా ఎమ్మెల్యే గారితో. 4 రోజులు తిరిగాం. ఒక పంచాయతీ అయితే వార్డు తరపున 500 మంది ఒకే రోజున వార్డులో తిరిగాం. 500 మంది మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఒక వార్డులో 500 మంది ఒకే రోజున శ్రమదానం చేసాం. చాలా సంతోషం. అలా ప్రతి వారానికి ఒక రోజున ప్రతి వార్డుకి ఒకసారి తిరుగుతూ ఉన్నారు. చాలా సంతోషం. మన గ్రామం మన శుభ్రత, మన గుడివాడ. గుడివాడ, ఐ లవ్ యూ గుడివాడ. గుడివాడ చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎంతో మంది సహాయం చేశారు, నేను ఉన్నాను. ఎంతో పేదవాడికి అన్నం పెట్టాడు, మేము ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మన గ్రామం మన శుభ్రత, మన గుడివాడ ఐ లవ్ యూ కార్యక్రమం చాలా సంతోషంగా ప్రతి గ్రామంలో నా ఇంటిగా నేనే శుభ్రం చేసుకున్నాను. ఎందుకు? ఇవాళ వాళ్ళకి పనులు ఉంటాయి, అందరితో చేపిద్దాం. ఇన్స్పిరేషన్ జరగాలి. ఇప్పుడు ఒక చెత్త కాగితం ఒకటి వేయాలనుకో, ఒక ఆలోచన రావాలి కదా. ఇవాళ ఎందుకు చేయకూడదు? ఎమ్మెల్యే గారు ఏదో ఖాళీ టైంలో కూర్చొని ఆఫీసులో కూర్చొని చెప్తే సరిపోద్దా? అధికారులు పిలిపిస్తే సరిపోద్దా? వచ్చాడు, పేదోడిగా తెలుసుకున్నాడు, తిరిగాడు, డ్రైనేజ్లో దిగుతాడు, అన్నీ చేస్తాడు, చూపించాడు ఎగ్జాంపుల్. నేను దిగినప్పుడు మీరు ఎందుకు దిగరు? అప్పుడు కరెక్ట్గా పని చేస్తారు అందరూ. అంతే కదా. ఎమ్మెల్యే గారు ఆఫీసులో కూర్చుని ఆర్డర్ అయితే సరిపోద్ది ఆయనకి, కానీ ఆయన కష్టం మనిషి, పేదవాడు. అమెరికాలో వచ్చినా సరే ఇవాళ డ్రైనేజ్లో దిగుతున్నాడు. ఎంత గొప్ప నాయకుడు! అలాంటి నాయకుడు మనకు దొరుకుతాడా? ఇవాళ దొరికాడు మనకి. అలాంటి ఆయన్ని కాపాడుకుందాం. ఆయన ఏం చేయడానికైనా సిద్ధమే. అంతే. నామినేటెడ్ పదవుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, అందులో మీరు కూడా ఉన్నట్టుగా అయితే మాకు సమాచారం. అసలు ఏంటి ఈ నామినేటెడ్ పదవులు ఎలా నియమిస్తారు? ఏ ప్రాతిపదికన పార్టీ అధిష్టానం ఇవ్వనుందంటే మీరేం చెప్పుకొస్తారు? ఈ రోజున నామినేట్ పదవులు సంబంధించిన దాని మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక సిద్ధి ఉంది. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు, అది మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు జెండా మోసి ఒక దళిత బిడ్డగా ఒక ఎస్సీ మాది కుల తరపున నేను లిడ్ క్యాప్ తరపున జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్కి అర్జీ ఇచ్చుకుని దాని మీద లిడ్ క్యాప్ సంస్థని ఒక దళారీ చేతుల్లో పెట్టారు. ఒక డైరెక్టర్ పదవులు కానీ చైర్మన్ పదవులు కానీ ఒక నామరూపాలుగా పదవికి అలంకారం మాత్రమే ఉన్నారు తప్ప జాతిని అభివృద్ధి చేసి ఎంతోమంది ఉపాధి చూపిద్దామని ఒక ఆలోచన లేని వాళ్ళు పరిపాలనించారు.
దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శుద్ధశుద్ధితో ఎవరైతే దానికి పదవికి న్యాయం చేయగలరో అలాంటి బిడ్డల్ని ఈ పదవులు అప్పగిస్తారని మేము నమ్ముతున్నాం. అలాంటి కార్యక్రమాల్లో చైర్మన్ పదవులు ఎవరైతే సమర్థుడు ఉంటాడో పరిపాలన చేయగలడో అసమంటికి చైర్మన్ పదవి అప్పగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తగు న్యాయం చేస్తారని కూడా మేము ఆలోచిస్తున్నాం. హోంమంత్రి అనిత గారి పనితీరు ఎలా ఉంది అంటే మీరేం చెప్పొస్తారు? చాలా సంతోషం. ఒక దళిత బిడ్డ ఎస్సీ మాది కులంలో అనిత గారికి హోంశాఖ మంత్రి రావటమే చాలా అదృష్టం. గత సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఇచ్చారు కానీ హోంశాఖ పదవి ఇచ్చారు తప్ప ఒక మాది బిడ్డకి ఎవరైనా ఎస్సీ దళిత బిడ్డకి ఇచ్చారు కానీ ఆ పదవికి అలంకరణ మాత్రమే. ఏ విధమైన న్యాయం చేయలేకపోయింది. అన్యాయాల పేద దళితులనే మర్డర్ చేసి కారులో తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇంటి దగ్గర పడేసిన వాళ్ళ దగ్గరికి న్యాయం లేకుండా పోయింది. ఈ రోజున అసమంటి వాళ్ళకి తాట తీసే మొగుళ్ళలాగా ఒక దళిత బిడ్డ పులి ఆడసింహంలాగా ఒక మాదిగ జాతికి వెన్ని తెచ్చే అపురూపమైన ఆడబిడ్డ ఆ పిల్ల. ఎందుకు అంటే అనిత గారి పనితీరు చాలా పూర్గా ఉంది. ఆమె హోంమంత్రిగా విఫలం అయిపోయారని చెప్పేసి ఎమ్మెల్సీ కళ్యాణి గారు అయితే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. సన్మానాల మీద ఉన్నంత శ్రద్ధ ప్రజల మన ప్రాణాల మీద అనిత కేంద్రీకరించడం లేదని చెప్పేసి కూడా ఆమె అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలను? ఇదేంటంటే నాకు రాలేదు, ఈ పలానోళ్ళకి రాలేదు, వాళ్ళకి రాలేదని ఒక పదం మీద ఇది అమ్మకు ఉంటుంది. కాదంటలేదు ఒక ఆడబిడ్డ అన్ని సక్రమం దిద్దుకుని రాష్ట్ర స్థాయిలో మొత్తం అధికారులతో మాట్లాడి ఒక అన్ని డిపార్ట్మెంట్లు మేనేజ్మెంట్ చేసుకుంటూ రావాలంటే కొంత టైం పడుతుంది. కరెక్ట్గా 100 రోజులు పరిపాలన తర్వాత వీళ్ళ శాఖ అనేది పనితీరు ఏంటనే తర్వాత చూస్తారు. అన్ని శాఖల తరఫున మొత్తం ఒక నివేదిక వస్తుంది, త్వరలో గట్టిగా నిలబడతారు. అసమర్థ హోంశాఖ మంత్రి అని చెప్పి లేదు ఎందుకంటే అభాండాలు మోపుతున్నారు కదా, దీన్ని మీరు ఎందుకంటే ఈ రోజున కొన్న దుష్టశక్తులు వాళ్ళ దగ్గర నుంచి పని చేసుకుని ఇద్దరు కోవట్లు ఉంటారు, కొంతమంది బురదలు తగిన కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఇద్దరు పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుని ఆమెకు ఇచ్చారంటే పదవి ఇంకెవరు చెప్పగలరు న్యాయం? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఒక తగిన న్యాయం గలదు, మాట్లాడగలదు, ఒక డైమండ్ లాగా మాట్లాడగలదు. ఏంటంటే ఒక ధైర్యం లాగా ఆడసింహంలాగా మాట్లాడగలదు. తెగించి ఎన్నో పోరాటాలు చేసింది. పార్టీలో ఉన్నా లేకపోయినా ఎన్నో పోరాటాలు చేసింది. అధికారం ఉన్నా లేకపోయినా ఎన్నో పార్టీ కార్యక్రమాలు చేసింది, నిలబడింది. ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చింది, త్వరలో చూపిస్తుంది. దానికి తగిన న్యాయం చేయగలదు ఆడబిడ్డ. నేను నిజంగా ఒక మాదిగ జాతికి గర్వకారణం. ఓవరాల్గా ఎలా ఉంది పరిపాలన? చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో కూడా నేను కూడా అర్జీలు ఇచ్చాను, వినతి పత్రాలు ఇచ్చాను. మా ఊర్లో రోడ్ల సమస్య కానీ లైట్ల సమస్య కానీ ఉపాధి హామీ పని మీద ఎంతోమంది ఉపాధి పనికి వెళ్తారు. మాది విలేజ్లో చాలామంది పనికి వెళ్తారు. మాది గుడివాడ నియోజకవర్గం గొడ్లవలేరు మండలం వినకోట పంచాయతీ గ్రామంలో నేను కూడా ఉపాధి హామీ పనిలో ఒక సభ్యుడిని. ఉపాధి హామీ పనికి వెళ్తాను. ఆ పనికి వెళ్ళి ఆ పని నిమిత్తం నాకు సంవత్సరానికి వచ్చే వరకు 100 రోజుల పనిలో నాకు వచ్చి ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయలు నేను సంపాదించుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక లేబర్గా కూలికి వెళ్తూ ఉంటాను, పనులు చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ ఉపాధి పని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ సందర్భంగా ఈ విషయంలో 100 రోజుల పని నిమిత్తం ఉపాధి హామీ పథకం కింద ఎంతోమందికి లబ్ధి చేకూర్చాలని, ప్రతి పేదవాడు బాగుపడాలి, ప్రతి పేదవాడి కష్టం ఇదవ్వకోకుండా అన్ని సమస్యల మీద ఈ ఉపాధి పనులు పెట్టడం చాలా సంతోషం. ఇంకా ఉపాధి హామీ పనులు వెనకాల కూడా పెద్ద అవినీతి దాగి ఉంది. ఆడిటర్లు కేవలం హాజరేసి ఆ డబ్బులన్నీ కూడా 50-50 కింద పంచుకుంటారు. ఉపాధి హామీ పనుల వల్ల గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవు అని చెప్పేసి కొంతమంది అయితే నిర్మోహమాటంగా చెప్పుకొస్తున్నారు. అదే కాలువ పూడిక తీత పనులు ఏదైనా యంత్రాన్ని పెట్టి త్వరితగతిన తీయచ్చు కదా, అంత మనుషులను పెట్టి అంత టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్పారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మంచి ఉపాధి హామీ పథకం మీద మంచి పని పెట్టింది. ఎందుకు? ఒక పేదవాడు ఖాళీగా పని రోజుల్లో వేసవకాలం టైంలో పనులు నిమిత్తం పెట్టింది. 100 రోజులు ఫ్రీగా పని చేయరు కదా ఎవరు. 100 రోజుల పని నిమిత్తం ఒక పథకం పెట్టి ఆ పని ద్వారా పేదవాడు బతుకుతాడని ఆలోచించింది. అదే 100 రోజులు ప్రజలకు ఫ్రీగా ఇస్తే అందరూ తీసుకుంటారు, కాదంటలేదు. కానీ ఉపాధి హామీ పని మీద కొంత ఉపాధి చూపిస్తున్నారు పని నిమిత్తం లేబర్కి. 100 రోజుల పని నిమిత్తం రోజుకు 300 రూపాయలు ఇవ్వాలి. ఎవరు కడుతున్నారు? చాలా ఉపాధి మన పొలాల్లో, మన చెరువుల్లో, మన విధానంలో, మన స్కూల్లో పని చేయడానికి చాలా ఆలోచన ఉంటుంది కదా. ఇది పేదవాడికి ఉచితంగా ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. కానీ ఒక పని చూపించి సంతోషంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులు చాలామంది దుర్వినియోగం పెట్టారు. గత ప్రభుత్వం చేసి జరిగినాయి.
మేము చేస్తాం మా 3 నెలలు పని చేస్తే 4 నెలలకు 5 నెలలకు పడేవి కాదు, 1 నెల పడేవి కాదు. అవన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఈ సరైన ప్రభుత్వం శాఖలు ఉన్నాయి కాబట్టి ఈ శాఖలో పంచాయతీరాజ్ శాఖ తరపున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి దీని మీద న్యాయం జరుగుతున్న ఆలోచనతో నిధులన్నీ పక్కతో పట్టుకోకుండా సక్రమంగా ప్రజలకు అందుతున్న ఆలోచనతోనే ఈ గ్రామ సభలు ఒకే రోజున 3000 పైన సీలకు గ్రామ సభలో పెట్టారు. అది చాలా సంతోషం. ఇక నుంచి రేపు జరగబోయే ఉపాధి పనుల నుంచి చూడండి, ₹1 దళారీ చేతిలోకి వెళ్తే ఈ ప్రభుత్వం చేతకంతనం అవుతుంది. కానీ కరెక్ట్గా ప్రభుత్వం అధికారులను కానీ కింద పిఓ దగ్గర నుంచి మొత్తం అందరినీ ఉనికిచ్చే పనులుగా ముందుకు తీసుకెళ్లే పనులు చేపిస్తారు. అంటే ఉన్న అధికారులనే ఉంచాలా లేకపోతే వాళ్ళందరినీ కూడా మార్చాల్సిన అవసరం ఉందా అంటే మీరేం చెప్తారు? కంపల్సరీ మార్చాలి అధికారులని. ఎందుకంటే మార్చాలి, ఎందుకంటే గత ప్రభుత్వంలో పందికొక్కులు తిన్నట్టు ఉన్నారు. ఎందుకంటే ఎవరు అధికారి సమాధానం చెప్తాలా. మేమే ఎన్నోసార్లు పోరాటాలు చేసాం, అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు పనులు మాకు ఇదన్న మేమే నిలబడ్డాం. అధికారుల దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చా, కనీసం అధికారులందరూ మార్చాలి. ఇవాళ 5 సంవత్సరాలు ఏ పంచాయతీలు ఉంటాక అధికారి ఉండకూడదు, కొత్త వాళ్ళు రావాల్సిందే ప్రక్షాళన జరగాల్సిందే. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. ఎలక్షన్లో టైంలో కానీ ఈ అధికారులు కానీ కేసు పెడతాం అది ప్రతి డిపార్ట్మెంట్లో 5 సంవత్సరాలు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అధికారి మారాల్సిందే, మారాల్సిందే. మార్చి ప్రజలకి న్యాయం జరుగుద్ది.